ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది, ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి. అట్లాగే హనుమ జయంతి. అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది. కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే 22న ఉన్నది. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి, నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి. అది ఎట్లాగంటే 4/5/2025న డొల్లు కర్తరి ఉంటుంది. అట్లాగే 11/5/2025 నుంచి 28/5/2025 వరకు నిజ కర్తరి ఉంటుంది. ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే. తదుపరి రాశి మకర రాశి. మకర రాశ్యాధిపతి శని భగవానుడు. ఈయన ప్రస్తుతం మీన రాశిలో శుక్రుడు, శని, రాహువు, బుధుడు. శని ఈ మూడు గ్రహాలతో కలిసి ఉన్నారు. మకర రాశికి కుంభరాశికి కూడా శని భగవానుడే అధిపతి. అయితే మకర రాశి వాళ్ళకి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే మకర రాశి లగ్నంగా మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, శ్రవణం 4, 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ గ్రహాలు పరిస్థితి చూసుకోవాలంటే మకర రాశిని లగ్నంగా తీసుకుంటే 3వ ఇంట్లో అంటే మీన రాశిలో శుక్రుడు, రాహువు, బుధుడు, శని ఉన్నారు. రవి మేష రాశిలో ఉన్నారు. గురువు వృషభ రాశిలో ఉన్నారు. కుజుడు కర్కాటకంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. ఈ మారుతున్న గ్రహాలు ఏంటంటే రాహువు మీన రాశి నుంచి కుంభరాశిలోకి ఈ నెల 19న వస్తారు. ఈయన ఈ రాశిలో 1.5 సంవత్సరం ఉంటారు. అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి మే 15న మారుతారు. గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మే 15న మారుతారు. అందువల్ల గురువు మిథున రాశి ప్రవేశం వల్ల సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి. మకర రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు. సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు. ధనాదాయం చాలా బాగుంటుంది. అయితే వీరికి సహనం అనేటటువంటిది చాలా అవసరం. ఎందుకంటే మనకి సాయిబాబా చెప్పినట్టు శ్రద్ధ సబూరి. మనం ఎంత సహనంగా ఉంటే అంత సహనంగా మనకి పనులు జరుగుతాయి అనేది ఈ రాశి వారు ముఖ్యంగా గ్రహించుకోవాల్సిన విషయము. బద్ధకం వదిలిపెట్టాలి. పనులు చురుగ్గా చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈ మాసంలో వీళ్ళకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది. అయితే కొంతమందికి అన్యోన్యత ఉండదు. కుటుంబంలో కలహాలు ఉండడం, బంధువర్గాల్లో కొంచెం వీరి మీద గొడవలు రావడము, అభిప్రాయ భేదాలు, బంధువులతో అభిప్రాయ భేదాలు రావడము జరుగుతుంది. వీళ్ళకి రావాల్సినటువంటి బాకీలు ఏమైనా ఉంటే అవి వసూలు అవుతాయి. అయితే ఇవ్వవలసినవి తప్పకుండా ఇవ్వాల్సి వచ్చింది. వీళ్ళు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నట్లయితే ఆ అప్పులు చెల్లించమనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి నెలలో చాలా ఎక్కువ ఉంటుంది. అట్లాగే పన్నుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. శని అంటేనే శ్రమ. అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని. ఈ మకర కుంభ రాశుల వాళ్ళకి శ్రమ ఉండాలి. ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు. శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం. ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి. మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు. మనం మంచి దానం చేసామంటే మనకి మంచి చేస్తాడు. అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి. కొంచెమైనా అధర్మంగా వ్యవహరించామంటే శని భగవానుడు శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు. అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు మనం.
ఎంత బాగా మనం పనిచేస్తే, ఎంత న్యాయంగా, ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవానుడి వల్ల అంత ఉపయోగం ఉంటుంది. ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, ఏ శని ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు. కాకపోతే మనం న్యాయంగా, ధర్మంగా ఉండడమే శని భగవానుడికి కావాల్సిన విషయం. అట్లాగే ఈ రాశి వారికి హ్మ్. మంచి వార్తలు వింటారు. ప్రయాణాలుంటాయి. ఆ ప్రయాణాలు మాత్రం వీళ్ళకి కలిసిరావు. ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగులుతాయి తప్ప, వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు. విద్యార్థులకి బద్ధకం వదలకుండా, ఎందుకంటే శని బద్ధకాన్ని ముందు మనకి ఇస్తాడు. కానీ మనం దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది. అందువల్ల వీరు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం. వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది. అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలసట ఉంటుంది. ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా. కానీ ధైర్యంగా అలసటను జయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచిది ఉంటుంది. శనికి అభిషేకం చేసుకోవడము, శని భగవానుడి స్తోత్రం చేయడము, లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఆ స్తోత్రాన్ని 108 సార్లు చదవడము. 108 సార్లు చదవలేకపోతే 21 సారి 11 సార్లు శనివారం నాడు చేయడము. హనుమాన్ టెంపుల్ దర్శనము, శివాభిషేకము, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు. అనేటటువంటి ఒత్తిడి ఈ రాశి వారికి ఈ నెలలో చాలా ఎక్కువ ఉంటుంది. అట్లాగే పనుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. శని అంటేనే శ్రమ. అందువల్ల ఈ శని బాగా శ్రమ పెడతాడు ఈ రాశి వారిని. ఈ మకర కుంభ రాశుల వాళ్ళకి శ్రమ ఉండాలి. ఎంత శ్రమ పడితే శని అంత అనుకూలంగా ఉంటాడు. శని భగవానుడు భయపడతాం కానీ శని చాలా మంచి గ్రహం. ఎందుకంటే ఆయన చాలా నిష్పక్షపాతి. మనం ఏది చేస్తామో దాన్నే మనకి ఇస్తాడు. మనం మంచి దానం చేశామంటే మనకి మంచి చేస్తాడు. అట్లాగే మనం చాలా ధర్మంగా వ్యవహరించాలి. కొంచెమైనా అధర్మంగా వ్యవహరించామంటే శని భగవానుడు శిక్ష మాత్రం ఖచ్చితంగా వేస్తాడు. అందుకని శని గురించి భయపడవలసిన పని లేదు. మనం ఎంత బాగా మనం పనిచేస్తే, ఎంత న్యాయంగా, ధర్మబద్ధంగా జీవితం గడిపితే శని భగవానుడి వల్ల అంత ఉపయోగం ఉంటుంది. ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, ఏ శని ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు. కాకపోతే మనం న్యాయంగా, ధర్మంగా ఉండడమే శని భగవానుడికి కావాల్సిన విషయం. అట్లాగే ఈ రాశి వారికి మంచి వార్తలు వింటారు. ప్రయాణాలుంటాయి. ఆ ప్రయాణాలు మాత్రం వీళ్ళకి కలిసిరావు. ప్రయాణాలు చేశారంటే అవసరమైతేనే ప్రయాణానికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే ప్రయాణాలు వీళ్ళకి వ్యర్థ ప్రయాణాలుగా మిగులుతాయి తప్ప, వీళ్ళు ఏ పని మీద వెళ్తారో ఆ పని ఆ ప్రయాణం వల్ల పూర్తి కాదు. విద్యార్థులకి బద్ధకం వదలకుండా, ఎందుకంటే శని బద్ధకాన్ని ముందు మనకి ఇస్తాడు. కానీ మనం దాన్ని ఎదుర్కొని చదివితే కనుక మంచిగా ఉంటుంది. అందువల్ల వీరు భయపడకుండా శ్రద్ధగా చదవడం అవసరం. వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది. అట్లాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కూడా అలసట ఉంటుంది. ఎందుకంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా. కానీ ధైర్యంగా అలసటను జయించి కష్టపడి పనిచేయడం వల్ల మంచిది ఉంటుంది. శనికి అభిషేకం చేసుకోవడము, శని భగవానుడి స్తోత్రం చేయడము, లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఆ స్తోత్రాన్ని 108 సార్లు చదవడము. 108 సార్లు చదవలేకపోతే 21 సారి 11 సార్లు శనివారం నాడు చేయడము. హనుమాన్ టెంపుల్ దర్శనము, శివాభిషేకము, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలు.